హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఏపీలో శుభవార్త. టోల్ ప్లాజాలు కూల్చివేత ఆనందంలో వాహనదారులు. మరి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. విశాఖలోని అగనంపూడి టోల్ గేట్ తొలగింపు అయితే జరిగింది. టోల్ అక్రమ వసూళ్ళ అడ్డుకుంటున్న తెదేపా అండి. సో అక్రమంగా టోల్ గేట్ వసూళ్ళను అయితే టీడీపీ అడ్డుకుంటుంది. సో విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో ఇన్నాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధిలో అంగనంపూడి టోల్ గేట్ను గురువారం తొలగించడంతో ప్రయాణికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి టోల్ నిర్వహణను గుత్తకు తీసుకున్న సంస్థ ఏటా రుసుము పెంచుతూ జనంపై భారం మోపుతోంది. గడువు పూర్తయిన వసూళ్లు కొనసాగిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తెదేపా హయాంలో గాజువాక బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. టోల్ గేట్ ముగించేశారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక టోల్ గేట్లను తెరిచి వసూలు చేపట్టారు. దీంతో ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాజువాక నుంచి పోటీ చేసి పల్లా శ్రీనివాసరావు గెలిస్తే టోల్ గేట్ను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం టోల్ గేట్ రుసుము వసూళ్లను అడ్డుకున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టోల్ గేట్ కౌంటర్లను కూల్చివేయించారు. సో ఇచ్చిన మాట ప్రకారం అయితే టోల్ గేట్లను ఈ విధంగా మొత్తం లేకుండా చేశారు ఫ్రెండ్స్.